అలాగే నా తల్లి పడడం నాకు తెలుసుకున్నాను కదా. ఇక మన తల్లి ఉంటే ఆ తల్లికైనా బయలుదేరదామమ్మా. రామ 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 రామ
తల్లి ఉంటే ఆ దారుణమైన కానీ చేరవచ్చాం కదా. అలాగే మన తల్లి కాదు ధనప్రమాణం చేద్దామమ్మా. గోవింద నన్నమ్మ పరి వేలుదంటామే ననగల్ల జనని అమ్మ నన్నగల్ల మాత అమ్మా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఆ జాము కుదిరిన కాలేతం ఏమన్నమ్మా. అలాగే తెలుపుతాను. గోవింద రామ 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 ఓ రామ రామ ఓ రామ 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 జయలక్ష్మి గోవిందో గోవింద రామ 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 చిన్న వయసు వాళ్ళకి ఎందుకు మా పని మాటలు. అమ్మా తల్లి గారు అవును నా మాటలను ఒక్కసారి ఆలకిస్తారమ్మా. అలాగేనమ్మా. గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద 6 మంది అన్న
వదిలే గారు నేను అవును 7 అంతస్తుల అద్దాలమైన ఈనాడు మన ఇంట్లో ఉండే సుకుమరి అత్తగారింటికి పోతే వస్తుందా జనని కావున నాకు తగిన పని బాధలు ఏమో నా తెలపండి మాత. అమ్మ కుమార్తె అమ్మా మీ తండ్రి ఉత్తరాలు వహించుతుంది ఏట ఒడ్డున నల్లరే ఏడుకుంటున్న పంట వేస్తున్నాడు కదమ్మా. అవునమ్మా ఆ పంట పంటే పరమట వారింది. అవును బంగారు వరుసలు వెండి గుండెలు ఇస్తున్నాను. ఆ చొరసరి గారి కావులు వేస్తాం కుమార్తె. అలాగేనమ్మా. ఇదిగోనమ్మా బంగారు వరుసలు వెండి గుండెలు. అలాగేనమ్మా. చొరసరి గారి కావులు వేస్తాం కుమార్తె. అలాగే వెళ్ళొస్తానమ్మా. అమ్మా చెల్లెమని అలాగే జన చిన్నకైనా బయలుదేరదామమ్మా. గోవిందా గోవింద నారాయణ రామ అలాగే జనసేనకైనా చేరవచ్చాం కదా. ఇక్కడున్న గోల చిలకలు అలాగే తోలుదామమ్మా. గోడ వెళ్ళాడు కదా. మా అన్నగారు వచ్చి కొట్టినో తిట్టినో అలాగే గోడ తిన కర్ర నిండి కోసులు వాళ్ళు కదమ్మా. గోవింద రామ 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 రామ
పాపుల వేలే శీలము చిన్నారెడ్డి భార్య గర్భమున. అవును మనం ఒక దేవతా చిన్నమని తింటుంది. అవునన్నయ్య. ఇదివరకు ఆ చిన్నమ్మ భక్తి ఆహత్య మనకి ఎదురుకుంటాడు ఎక్కువ. అవును ఈ ఇద్దరు నీ పోయి కనించరావయ్యా. అవునన్నాయ్యా.
పిల్లలని నువ్వేనే తక్క 3 ఏళ్ళు ముసిలివాడి నిన్ను కూడా పట్టుకొని అలా కొడుతున్నావే ఆ గోవు కొట్టే బదులు నన్ను కొట్టరాలన్నయ్యా రాచనమ్మా అన్నయ్యా ఈ చదవంతమంతా తొక్కి దిగిపోయిస్తున్నా
వాళ్ళకన్నా చూసుకోవడానికి చిన్నమ్మా. అన్నయ్య మా అన్నగారి క్షేమం ఉంటే ఈ పంట బంగారు పంట అవుతుంది అన్నయ్య. ఇలా చిన్నమ్మా అయితే నువ్వు వాడు చేసినప్పుడు ఏమిటమ్మా? అన్నయ్య నేను ఆడుకోవడానికి చిన్నగా చిలకల రథం తయారు చేస్తున్నాను అన్నయ్య. ఇలా చిన్నమ్మా అన్నయ్య ఆ బండి పైన మంచి కూర్చుంటే ఆ బండి ఉంటుందే చిన్నమ్మా. మా అన్నగారు 7 మంది క్షేమంగా ఉంటే ఆ బండి బంగారు బండి అవుతుంది అన్నయ్య. మాట మాటకి మేన కానీ మళ్ళీ గొప్ప పడుతుంది కదా. అయితే ఈ బండి బంగారం బండి అవుతున్నాము. మీ అన్నగారు చూపించము. అలాగేనన్నయ్య. అందాల కదిరి దేవా చెల్లగరావయ్యా అన్నయ్య మా అన్నగారు ఇక్కడ దూర ప్రయాణకు రాలేకపోయారు అన్నయ్య. అన్నయ్య నువ్వు ఆ మధ్య వచ్చి నా ఎవరి కడమేకల కాడుమ్మా నా కొలంతమైన నీ పని పెంచి చూపిస్తానమ్మా. అలాగే ఈ పనిలో కూర్చొని బాగుపడతారమ్మా. అలాగేనన్నయ్య.
అమ్మా చెల్లెమని అలాగే మా నాన్నగారు ఈ చిలకల బండి కింద ప్రాణం పోసి ఉన్నారు కదా, ఈ చిలకల బండిలో కొలువు తీరి పాల్గొంటే 16,000 మెరుగుడు పోదామమ్మా. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ హరి రామ రామ. చిలకల బండికి పూజలు చేసే అలాగే పాల్గొంటే 16,000 మెరుగుడు పోయాం కదా, మళ్ళీ వచ్చే వారమైనా వెళ్దామమ్మా.
ఇంటి వారికి తండ్రి ప్రదానం చేసిన నా జన్మ సార్థకమవులేమో. చిల్లర నా కొడుకుంటాను కానీ నా దగ్గర ఉండేది కూడా నోట్లే కదా. ఎవరు నువ్వు? నేనే మనిషి. మనిషి ఆయన యాటికి వచ్చినావు? యాట్లకి వచ్చినావు? ఇది ఎప్పుడు కందమా యాట్లకి వచ్చినారా? అమ్మ పూగా ఏ ఊరి నుంచి వచ్చినావు? తొండలు బట్టే నా కొడుక చెప్పాలి నా ఉడతలు పట్టే నా కొడుక అని ఎప్పుడు అందేనప్పా రైట్. మన అమ్మ దొద్దుతావు కూలి ఇచ్చేస్తా భర్త. ఏడ పైపు నువ్వు కొట్టిందే? ఏళ్ళ కొట్టిందే? చిన్నపిల్లలు వెళ్ళిపోతాయి నా కొడుక నీకు. అట్లంటే నేను ఎప్పుడైనా నేను ఎన్ని తప్పాలంటూ నా కొడక నా కొడక నేను ఒకసారి నన్నే నా స్వామి ఏం చెప్తాను? ఏమంటాను? నువ్వు అంటావా కొడక అంటాడు. ఉన్నారని కూడా చూడ శివుడికి అడగడతా అవే లోడాలేక ఏమో మళ్ళీ జాగ్రత్త గా మాట్లాడిన దగ్గర ఈ తుంబర్ నాకుడు కాదాసరి నాకుడు సాక్ష్యం. పాతాలో నా కొడుక తండ్రులు తట్టంటే ఆయన ఎప్పుడైనా మేము అంటామా స్వామి మీరు రెడ్డప్ప అనుకోవచ్చు అని అన్నెళ్ళే పెద్దవాళ్ళు కదా ఇటువారు అడవి నెంబర్ ఎవరు ఎక్కరావు నేను మైలేనులే గట్టిగా కొడుకు అంతే మైకులు ఏమైంది తెచ్చినాయి? ఈ హోటల్ ప్రపంచంలోకి ఎందుకు వచ్చినావు అంటే నేను వచ్చిన విషయమా వేరుకొండ నివాసుడు రాఘవరెడ్డి చాలా గొప్పవాడు, ధైర్యశాలి, బుద్ధివంతుడు తెలిసి మీ సంక్షేమం కొంత పని వచ్చినప్ప చేసేదానికి నువ్వు
నా దగ్గర పని మాటలు చేస్తావు. ఇది మగముండే చూడండి. నా కొడుకు ఉంచేదా నా కొడుకు నగ్గేది ఈయన ఒళ్ళంతా వస్తే పట్టడ కండలేదు. మనిషిని నేర్చుకుంటే నా తల్లావు లేడు. యానికలకు పీనుకలకు తేడా లేదా స్వామి? ఎత్తుని చూస్తే నా బొచ్చు లేదు. ఈడు నా దగ్గర పని మాటలు చేస్తాడంట. పోరత్వం పన్నా పట్టా పో. వచ్చి నా కొడుకల్లా చెప్తే అనా కొడుకులు పుట్టిన కొడుకులు ఎట్లుంటారా? నౌకలు ఉంటారా? చెల్లేయాలమ్మా ఏం మాకైతే కోనేరు లేదేనా? 3 దెబ్బలు మునికి ముక్కు పట్టుకో. ఏళ్ళ చింతకాయ ఆ దొక్కలంటే చంద్రమాలో పువ్వు ఉంటుంది. బాబా దానికి నీకు ఏం పోలేదు నాకు. అయ్యా అంత బాగున్నానా? ఆడ కొట్టద్దప్ప ట్రాన్స్ఫారం పగిలిపోతుంది. కరెంట్ ఒక రవ్వ రాదు. మన ట్రాన్స్ఫారం అక్కడ మొత్తం సప్లై ఇండియాకే నడితే కూడా తప్పేనా? గుడ్డు రిపు చూస్తాడు స్వామి. ఎందుకని నువ్వు ఎగిరప్ప? వద్దులే ఎవరునే ఎగిరితే భూకంపం వస్తుంది. నాకేం బాధ? నా కొడుకు బిడ్డ ఎంత పని చేసినా నా కొడుకు బిడ్డ నా కొడుకు బిడ్డ 10 రూపాయలు కదా నా కొడుకు బిడ్డ స్వామి. నా మనలు నేను తీసుకుంటా ఉండాలి. రాఘవరెడ్డి పేరు చెప్తే ఓరుగుల పట్టవాసంలో పసిబిడ్డి కూడా పాలు ఆరగింపుడు. అంత రాత నాకు అంత గొప్ప స్వామి మీరు. ఉంటాయిలే మాకు కూడా అదే గుర్తుకుంది. చూడు అది కాక ఈ ఓరుగుల పట్టవాసంలో ఎలా జన్మించినాడో తెలుసా? ఎవరిగా జన్మించారు? అదే తెలుసు. లేకపోతే
నిమిలికి కట్టుతా. వాళ్ళు పుట్టినాక పులిలాగా పుట్టారు అని చెప్తా ఉండదు. అది అది నీకు గుర్తు వచ్చేది నాకు నెత్తిన బొచ్చు వచ్చేది. అది కాక ఇంకా కొన్ని విషయాలు చెప్తానంటావా? ఎవరిదేవా? గ్రామాల మున్సిపరెడ్డి సూపరెడ్డి 66 గ్రామాల హక్కుదారుడి రెడ్డి హక్కుదారుడు అడిగా అక్కడ చూడు స్వామి. చూడు బాబు ఎట్లా చూస్తాడా దామో కూతురు నా కళ్ళు చూసి గొప్ప దామో కూతురు నా కళ్ళు చూసి నా నెల్లి ఏందో ఉందే మార్కో ఏమో పెట్టుకో ఉంది. అదే ఉండేది మగాను పోతామని చెప్పి కాసుకోండి ఇప్పుడే. ఇవాళ పాప నీకేం బాత్రూమ్ లేవా? వాడిని ఎక్క చెప్పినా ఎంత ఖర్చు అయిపోయి లేదా నాదంతటికి కట్టేది చెప్పినా అది కాక నా రాజ్య విస్తీర్ణ చెప్పి ఉన్నాను కదా, అవునేవా? ఆయన నా ఓడుగులు కట్టేవాడు తెలిసిన అవి ఎటువంటి కట్టేవాడు దేవా? తెలపమంటావా? జంగం వచ్చినా జోగం వచ్చినా దాసి వచ్చినా కుమ్మరి వచ్చినా నా ఓలుగులే అడుగు పెట్టాలంటే చన్నీటి స్నానం చేయవల్ల ఉరికి నీళ్ళు కూడా పోసుకోకూడదా? మొదటిగా ఈ బుద్ధి రాయవల్ల నా శివుడు సాంబశివుని తలవల. అబ్బో అవును కొంచెం హలో అంటే మన ఓలుగుల్లో ఎవరు వచ్చినా దొంగ వచ్చినా శివ తప్ప వేరే వాటికి పలకలేదు. ఒకవేళ తెలియక తెలియక పొరపాటున అరపట్లు ఒకవేళ జోగో జగమో తెలిసే తెలియక ఒకవేళ ఏమంటే ఏమంటున్నావు? గోవిందన వాక్యం వస్తే గొంతుగా చేస్తా, లేక నారాయణ వాక్యం వస్తే నాలుగు తీస్తా. అర్థమైందా? నేను చచ్చిపోయిన టాక్సీ చేసి నిజంగా చూసిన మంగమ్మ ఏడదొక్కినా పానం ఉండదా? పత్త బేగులు వచ్చేస్తాను. జంగమరాణి జోగిరాణి దాసిని రాణి నా ఓరుగుల ప్రపంచవాసం లేక అడిగి పెట్టాలంటే ఈ ముందు పోయవలసిందే, ఈశ్వర తలవలసిందే. స్వామి అది ఈ ఓరుగుల నివాసం రాగవరెడ్డి అంటే. నీకు కూడా పెద్దగా ఉంది దర్బాలు అదేంటో నీ అమ్మని అడుగు. మాయమ్మన చేయమ్మన
అందమైన సుందరాంగి నా భార్య దొరసాని. అందమైన సుందరాంగి నా భార్య. మీ భార్య దొరసాలి నాకు. ఇద్దరికి భాగమేమే లేదు, మా ఇప్పటికి మాత్రం ఫ్రీ. మీ భార్యలు ఉండాలి, పట్టుకుంటే నలిగిపోతారు. మీ భార్య తప్ప నిమ్మకాయ వరకు. ఏయ్! నా భార్య పట్ల ప్రతిసారి 7 మాసాల వేళలో బంగారు టూటీల కూర్చొని ఉంటుంది. అయినా అవును, ఏడే చావలం పోలేదు గొడ్డు కాదా. బాత్రూముల్లో నా భార్య శరీరం పట్ల మా కాయ రెండు కలిగేటువంటిది. అదేంటి కలరబ్బా, మా కనకక్క ఇంట్లో ఒకటే కలరా. గోధుమ లెక్కలే నమ్మకం అంటే పెరికేసుకుంటుంది. అలాంటి మా గర్భమందర 7 మంది కుమారులు జన్మించి ఉన్నారు. అవునుదేవా. కనుక నువ్వు నా చెంతకు వచ్చినావు కనుక కనుక నీకు కొన్ని పది మాటలు చెప్తానంటావా? చెప్పలేదేవా. ఆహా! ఏయ్! 7 మంది ఆహా! 7 మంది నా కొడుకులే పైన చేసుకున్నావు తప్పు నా కొడక. ఎవరికి గ్రహం నిన్నే మంత్రిస్తా ఉండప్ప గ్రహణం వచ్చింది కదా. ఇప్పుడు నిమ్మకాయ మంత్రం ఇచ్చేసా. ఏంటి అయిపోయి చెప్పింది. అమ్మ దగ్గర ఇప్పుడు నేను ఏం చేసేది? ఏ పని చేసేది నేను? నువ్వు చెప్పు మంగమ్మ. మంగమ్మ మంగమ్మ వదిలే. నేను ఇప్పుడు ఏ పని చేసేది? చిన్న పాప నీకేమిటి అర్థమైనా? ఏం చెప్పినావు? ఏమైపోయినావు? ఏప్ప 6 మనిషి ఇప్పుడు ఇంకేం సారీ చెప్పండి దేవా. వినయం మా ఇంటి పుట్టిండేది. ఏం పని చేస్తున్నావు ఇక్కడ? వస్తా ఉన్నా. ఏం చూస్తాడు? నువ్వు చెప్పరా నువ్వుకోసమని? ఏం చెప్పిండా? నువ్వు చెప్పిందే. ఏయ్, నేనేం చెప్పినానని చెప్పు. నువ్వు చెప్పరా? ఆ. అదే అదే ఏం చెప్పినారా? నేను ఇంతవరకు వినలేదా? అదే సారీ నేను చెప్పేది నీకు అర్థం కదా. ఆ. నేను నీకు ఏం పని చెప్పిండా? నువ్వు ఇంతవరకు చెప్పలా? అదే ఏయ్, నీకు ఏమి చెప్పిండాను? నువ్వు ఏమి నిండావు? ఇంతవరకు నువ్వు నాకు చెప్పలా? అదే వినింది. వినండవా నువ్వు? 7 మంది నా కొడుకులు, 15 మంది బాలికాములు, 7 మంది నా కొడుకులు, 7 మంది నాకు కొడుకులు, 15 మంది బాలికాములు, 300 మంది జీతగాళ్ళు, రామలక్ష్మణ కుంట కింద మధ్య మానవడిగల కింద కోటి సేద్యాలు చేస్తున్నారు. అందరూ కోరికేనా? కోటి సేద్యాలు, కోటి సేద్యాలు. సేద్యములు సరిసక్రమంగా ఉన్నాయా లేదా చూసుకొని రా. సరేలే గొప్ప. దయచేయుమా పోయేస్తానప్పా. ఇందులో చచ్చిపోయి ఎక్కడ పైన
ఎప్పక 7 మంది కొడుకులంతా 15 మంది పాలికాపులు 300 మంది జీతగాళ్ళు ఇంకా 15 మంది పాలికాపులు అగమ్మయ్య చెడుమల చెట్టుకు ముందు కొట్టే దిక్కు లేక ఈపు నేర్చుకొని ఒకటే మోసి భూతమంతా పట్టుకుని వచ్చింది 7 మంది కొడుకులంతా 15 మంది పాలికాపులంతా ముందు కొట్టకోసం ఒకటి పదలకొండ కన్నా ఫినిష్ అయిపోయినాడు అద్దాల మీద కట్టాడు పదలకొంట్లో మా రెడ్డి వారు ఉండగా మీకు ఏమి తగ్గల ఏమి కావాలా కోరుకోండి రాఘవరెడ్డి రెడ్డి ఉండగా మన ప్రజలకు ఏమి తగ్గవా చెప్తా ఉండాలి అప్ప అద్దాల మీద కట్టింటే నల్ల పట్టు అప్పుడే పక్కన పడిపోయింది ఈసారి వాడు వస్తే ఫినిషే ఏడన్న బాగుండే నాకేమొచ్చిందండి సేద్యాలు ఏమేం చేస్తున్నారో ఏమో ఒకరు కూడా లేదు నా సేద్యాలు కాడ ఏమై ఫీలవరా ఈసారి బాగా చూడ గ్రహాన్ని కనుక్కుంటానే చెప్పారా చూసి గ్రహాన్ని ఏంటి అది అమర్నాథ్ రెడ్డి రూమ్ కట్టిందా సత్రము ఆ సత్రమా దూర అక్కడ వెళ్ళిపోయా ఈసారి బాగా కనిపెట్టుకో కనుకొట్టేద్దాం గోవింద రెడ్డి నాకు సేమ్ టు సేమ్ ఇతను కొట్టేస్తే కొట్టుతాను ఈ బూకే కొట్టురా సేమ్ టు సేమ్ కొట్టడం ఎంత గ్రహ అంట గ్రహ మన 11 అప్పు గుద్దుకి పైకి గ్రహ కాదైతే అదేందో ఖచ్చితంగా శక్తినే ఎవరు దొంగనా కొడుకు వాతావరణాలే ఉండు దాని
దాన్ని ఆన్ చేయి నువ్వు. దాన్ని ఎక్కువ పట్టుకోదు, కలుస్తుంది. నీకే ఉన్న డౌట్. అట్లా మనిషి మీద డౌట్ పెట్టుకోవద్దనా? మనిషి మీద నమ్మకం ఉండాలా. బీడీ తాగితే పగొస్తూ పగ తాగిన తర్వాత బీడీ రాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాడు ఎట్లా నెత్తిన కొట్ట ఇట్లా కొట్టేసా ఎట్లా కొట్టినాడు అట్లా కొట్ట టెస్టింగ్ చేయాల అంటే వాడు కొట్టద్దా అమ్మాడి పడైతే టెస్టింగ్ కదా. నేనేనా? నీదేం పొరపాటు లేదు రే. అది నువ్వు కాదు ఉంటే నిన్ను అనుమానిస్తే కదరా. నేను చెప్పినా వాడు కొట్టాలకి ఏడా పడిపోతే నువ్వు కొట్టాలకి ఆడపడిపోతే దోమనేమో ఏమో కాదా. ఇందుకే నువ్వెవరు? ఇందుకే నువ్వెవరున్నా? నేనా ఆ ఓలుగుండ పరిపాలన చేసే రావులేటంలా సొట్ట పెట్టి బుచ్చలు ఈ ఎన్నికలను కత్తిరించుకొని సాగిపోతాడు. మగం ముయ్యా కత్తరించలేమే హెయిర్ స్టైల్ మాదే. ఏం స్టైల్? హెయిర్ స్టైల్ కొత్త మోడలేమో. బెంగళూరు ఇట్లా దయ్యాలు ఆడ చూసే ఉన్నాయి. చూసే శిల్పంలే కల్లా. సరేలే. నమస్కారం అన్నా. అంటే నువ్వెవరు? చదగోవింద రెడ్డి. ఓ నమస్కారం అన్నా. నమస్తే. ఇంటికాడ నీ పెళ్ళాము నా బిడ్డలు మీ అమ్మ అంత బాగుండదు. ఎవరి పెళ్ళాము ఎవరమ్మ ఎవరి పెట్టలరా. ఆ టైం వచ్చినప్పుడు నాకు మధ్య తీసుకొచ్చింది. ఇంటికాడ నీ పెళ్ళాము బిడ్డలు అంతా బాగుండదు. అందరూ బాగున్నారబ్బా. వాళ్ళంతా గోయిందన్నా. తిరుమలాకి వినారు వాళ్ళు పోయి వస్తే నేను బాగున్నా. నువ్వు కూడా పోయిందే. నువ్వు తిరుమలాకి పోతాను. సరేలేనా? నీ అప్ప నాకు మాట చెప్పా. ఏమాట? చేద్దాలంటే ఎట్లా చేసుకోవాలి చూసిరాపరా నా కొడక అని మీ అప్ప నన్ను నిన్నన్నే మీరు ఎట్లు నీత అంటా నా స్వామి. రే చేద్దాల కథ వాళ్ళు చెప్తావు లేరప్ప. వచ్చాను కలుపుకుంటాడు దగ్గరికి. చేద్దాల కథ వాళ్ళు చెప్తావు. ఎలా ఆగుతోట ఆరిపోయింది. కూర్చో. ఆగుతోట ఆరిపోయింది. అయితే తిరుగుతాట చెదులు పట్టిపోయింది. బేబీ కటింగ్ తిరుగుతాట చెదులు పట్టిపోయింది. వంగదాట వంగిపోయింది. వచ్చి నేను నిలబడుకో. ఉంటా చచ్చిపోతావు. అనార్థమానం అయిపోయినాయి. అర్థమానమా? ఏమన్నా కారణమా? నా చిన్న తమ్ముడు ఎంగల్ రెడ్డి ఉండదా ఉన్నాడులే. వాడు 3 అరుపులు గోవింద మన చేత మరిగి అయినాడు. వాంతకు మీనాడా? నీ చెప్తే వాడు చాలా తప్పున్నా కొడుకోను అన్నపోయి మళ్ళీ రిటర్న్ వచ్చా చెప్తే అని నా మాట ఇందా వాని చేత మరిగేదేనే. వాడు నా సామిరంగా ఐవార్డ్స్ ఓటి ఎంసీ రమ్ము ఇసుకి గిసుకి పొస్క అన్ని మరిపోయినట్టు. అంతేరా. మామిడి చెట్ల సేద్యం చేస్తే అంతే. వాడి చేత మరిగేసి గొప్పటి సరేలే. మా నాయనకి చెప్పు ఏమని వానికి 2 తుప్పాడ కాడలు తెచ్చి సేద్యం చేపిస్తే చేస్తాం. లేకపోతే ఇంటికేడు వాకిలని చెప్పు. కడుపు కన్నం తింటావా? ఇంకేమని తింటావు? నన్ను కాదా కాదు పెడతాడు. నువ్వన్నా కళ్ళు కనిపిస్తావు. మేమేమో తెల్లారి 4:30కి లేస్తాం అలారం పెట్టుకొని. ఏ మారం పెట్టుకొని చేస్తామోనే కానీ మా బెల్లం ఒప్పుకోరు. స్విచ్ ఆఫ్ అయిపోయి సచ్చింది వాళ్ళే. అది కాదు సేద్యాలు చేస్తామో లేస్తామా నువ్వు చేయని సార్లు పనుకో అంటారు. అంతగా ఈడేనా కొడుకు ఇట్లా ఇంకేమో బేమే వాళ్ళు ముట్టుకునేరా. నమస్తే ఛార్జీలు కానీ ఉన్నాయి. ఓ పని చేయలేదా? మళ్ళీ కొండకు రాదా? ఒక పని చేయదు కదా. 50 కొంచెం కొంచెం పెట్టుకురండి. 6 వేసుకొని పోయి కట్ట మీద నరికే తప్పింది. మొక్కబడి తీరిపోతుంది. సరేలే మా అప్పకి చెప్పు. చెత్తల కోసమే ఛార్జీల కన్నా డబ్బులేరా? మా దగ్గర అనుకోండి. జొన్న కూడా 50 రూపాయలు తెగేసి
ఎట్లా అబ్బాయి బ్రేకులు కూడా ఉన్నట్టు లేవు. చేద్దాం చక్కగా జరగడాలబ్బా. ఎందువల్ల ఎందువల్ల అంటే 7 మంది పుట్టించినావు కదా ఏడన్నా ఇంట్లో ఇంటేనా స్వామి అది కానీ 6 మందికి ఎద్దులు ఉన్నాయంటే చిన్న కొడుకు ఎన్న నీకు ఎద్దులు లేవంట. ఒకరి మీద ఒకరు ఎందుకు వేసుకొని నీళ్ళు పెట్టేసినారు. పోయి మీ అమ్మని పిలుచుకోరా. మా నాయన పెట్టితే కొడతాడా? ఎవరు నీకు చెప్పిందా? మా అమ్మ దగ్గర వాళ్ళని బస్సులు తీసి ఎక్కితే బామ్మ ఎట్లా బస్సుకి వెనక టైర్ కింద దూరితే ఫ్రీ. మగవాళ్ళకు కూడా ఫ్రీనే ఆ బస్సు కింద దూరితే అంత దగ్గర. మా అమ్మ దగ్గర ఈ అమ్మపూర్ పెద్దవా, నా భార్య పడ్డ 2 సార్లు. ఓహో దాన్ని ఆయమనా అమ్మా దొరసామి నిమ్మకాయ వాడిని వేసుకొని ఒకసారి రామ్మా. ఎండకు వస్తే కందిపోతుంది. లోపల ఏడా కేవలంలో పెట్టినారంట. అమ్మ అమ్మ పిచ్చిలో పెట్టినారా? కరెంట్ అక్కడ వెళ్ళిపోయిందిలే. ఎవరు బాబు నన్ను పిలిపించిన వారు? ఆ వెనక పక్క ఉన్నాడు చూడు పెద్దోడు. ఎవరు మారెడ్డి వారా? నిన్ను దేవలం బోర్లో పెట్టాడు. దేవరంపోడు కాదు బాబు, కుక్కల మందుల్లో. అక్కడైతే గోదాములు బాగుంటాయి. మారెడ్డి ఏ విధంగా ఉన్నాడు బాబు? మధ్యమాంతరంలో గుడ్లు కూడా ఎత్తుమగాలి కోరమిషం కలిగి ఎర్రటి నేత్రాలతో దగ 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 అని గెలుస్తున్నాడు బాబు. ఇప్పుడు మా రెడ్డి వారికి పాదాభివందనం చేస్తాను. ఏందన్నా చేయి తల్లి. మాత్రమే
ఏ వద్దులే పెద్దోళ్ళు యాలగిని తల్లి నీ మనసులో వాడతాయి ఒప్పు. దండమో దేవి
7 మందికి వాళ్ళు జన్మించుకున్నారు. అవును 6 మందికి వివాహం చేస్తున్నాం. వాళ్ళు సక్రమంగా సేతులు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంటే వాళ్ళ చిన్న కొడుకు వెంకరెడ్డి వాళ్ళ దామగారు చెడిపోతున్నాడంట. అందువలన వాడు కూడా గాడిద దూపాడి కూరలు ఇచ్చి సేతులు చేపించాలని మన పెద్ద కుమారుడు ఆర్డర్ చేస్తున్నాడు. అయితే ప్రాణేశ్వర ఆ, ఇప్పుడు నేను ఏం చేయలేదు 10,000 రూపాయలు పైకి సత్యపోవడం కట్టి మనం తయారు అని పంపించేది. అలాగే ప్రాణేశ్వర మీరు హజారంలో మీ విశ్రాంతి తీసుకోండి. నేను మన తలారి వాడితో భోజనం కట్టువేళలో బయలుదేరినే ఏమ్మా భోజనం కట్టుకొని ఎత్తుకొని వచ్చాను బాబు. ఏమేమి వంటలు చేసినావు తల్లి? సన్నటి విమానము నల్లటి విమానము అంశవటి విమానము అంతా అన్నవే కదా. మామిడికాయ ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ నిమ్మకాయ నీరు మజ్జిగ బా, ఇలాంటి పదార్థాలన్నీ కట్టాను బాబు. ఇంకా, పెసలతో అసలు కాదురా అయ్యో దీని మళ్ళీ బాగా లేక దొబ్బేస్తా నేను. ఇలా కుక్కలకు మన తల్లి. స్పెషల్ అంటే ఇడ్లీ కుష్క చపాతి పూరి బాబు. ఇంకా ఏంటి ఏంటి మా స్పెషల్ అవి స్పెషల్ ఇడ్లీ ఇడ్లీ కుష్క పుష్క పుష్క కాదురా కుష్క కుష్క చపాతి స్పెషల్ చపాతి కూడా పూరి పూరి ఇలాంటి పదార్థాలు. ఇంకా వెరైటీస్ స్పెషల్ పరోటా చికెన్ మటన్ చిత్తూరు పప్పు చేపల పులుసు పీతల వేపుడు బాబు. పట్టిదే పట్టిదా ఏంటి పిచ్చిలేపుడు యా. ఇవేగా చెప్పింది పిచ్చిలేపుడు పీతలు అంటే ఎండ్రకాయ బాబు. ఎండకాయ తప్పు కదా మీరా అవి రోస్ట్ చేస్తే అట్లాంటి అంతా పెట్టే కదా అంతలా అయిపోతాడు అది. ఇదిగో 10,000 రూపాయలు పైకము మా ఓపెన్ చేసి ఉండిలే ఇదిగో దిక్కాల వరకు చేపిస్తాను. నా భర్త వెంబడి నా చిన్న కుమారుడు వెంగళరెడ్డికి రాజుగారిని కుమారుడు గాడిని తీసుకుంటాడు బాబు. సంతోషంగా అమ్మా ఇచ్చేసి గుడ్లు కూడా 3 కట్టాను బాబు. గుడ్డు మూడా